అక్కో అక్క మొన్న కడక్నాథ్ కోడి గమ్మదండి నువ్వు ఇవాళ చేపలు తెచ్చినావు. మన చెల్ల వరకు వచ్చినాం. మన చెల్ల చేపలు పడుతున్నాయా? ఏ సూపర్. ఇంకేంద్ర పెద్దగానే ఉన్నాయి కదరా? పెద్దగానే ఉన్నాయి అక్క. ఫ్రై చేసుకుందామా పులుసు పెడదామా? పులుసు పెడదాం. పులుసు పెడదామా? సరే నడు షరక్కటి పెద్దగానే దొరికినాయి కదరా? మనిషి ఒక్కటని. మొత్తానికి అయితే కూసులు అయితే అయిపోయిందన్న. ఇక రాకినాం అనుకో పని అయిపోతుంది. అమ్మా అన్న ఇట్లా రాకుతుందా? మురికి పోనీకి ఆగే ఇదంతా రాకిన తర్వాత ఉప్పు వేసి మళ్ళీ రాకుదాం. ఇటు ఇట్లా రాకి జల్లి అది కడి చేసుకోయి. ఇది జల్లి జల్లి ఇట్లా అని అంతా ఒక్క దగ్గర పోసి ఇట్లా అంటే అయిపోతుంది కదా. ఉప్పేసి అన్న ఉప్పేసి రాకు లేదు ఇక ఉప్పేసి అంతే. చేపల కూర కంటికి మంచిది. ఇవన్నీ వేసుకొని కూర వండుకొని తింటే మన నోటికి రుచి మంచిగా ఉంటుంది. అందుకోసం నేను చెప్పినవన్నీ మీరు కూడా చూసి వేసుకొని వండుకొని తినండి. సరేనా? మొత్తానికి అయితే అయిపోయిందన్న రాకుడు. పక్కన పొయ్యి మంచిగా పులుసు పెట్టామని కమ్మగా తింటే వేరే ఎంతైనా మనసు చేసేది కదా. ఇవాళ నేను చేపల కూర వండుతున్నా. అందులో ఏమేమి వేసుకోవాలంటే ఉల్లిగడ్డలు, మిరపకాయలు, ఇంత చింతపండు నానబెట్టాలి, జీలకర్ర మెంతి పొడి, జీలకర్ర మెంతులు కలిపి పొడి వేసుకోవాలి, అల్లం ఎల్లిగడ్డ నూరుకోవాలి. మా తమ్ముళ్ళు మా ఊరు చెర్లకు పోయి చేపలు పట్టుకొని వచ్చిర్రు. 3 పెద్ద పెద్ద చేపలు పట్టుకొని వచ్చిర్రు. ఇగో చేపల పులుసు పెట్టమన్నారు. ఉల్లిగడ్డలు కొత్తున్నా.
ఉల్లిగడ్డలు, మిరపకాయలు, చింతపండు అవన్నీ తయారు పెట్టుకోవాలి ఇక. అరే ఏం చేస్తున్నారా? రారి రాండ్రి. కట్టెల పొయ్యి మీద వంట చేసినామంటే బట్టి పెట్టాలా, అట్లా అయితేనే గిన్నెలు చక్కగా ఉంటాయి, లేకపోతే మాడి 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 ఇదైపోతాయి. ఇప్పుడు నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక అది వేగినాక ఆవాలు జీలకర్ర వేయాలి. ఆ తర్వాత ఏమేయాలి? ఉల్లిగడ్డలు, మిరపకాయలు, ఉల్లిగడ్డ నూరింది వేసుకోవాలి, కమ్మగా ఉంటది కాల్చింది. పసుపు వేసుకోవాలి, వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుడే వేసుడే. పులుసులలో అయితే ఖచ్చితంగా ఇక జీలకర్ర రావాలైతే వేయాలి, ఏ పులుసులు పెట్టినా కూడా. ఫస్ట్ ఏంద్రా ఫస్ట్ ఇది ఎడబెట్టిన గాడుంది పట్టుకురా. చెంచడంతే చాలు 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 చాలు. కొందరైతే కారం పసుపు ముందుగానే కలిపి పెట్టుకుంటారు, నేనైతే అప్పటికప్పుడు ఎత్తా. ఇట్లయినా కమ్మగా ఉంటది, అట్లయినా కమ్మగా ఉంటది. నేనైతే ఎప్పుడు ఇట్లనే చేస్తా. చిన్నగా మంట పెట్టుకొని మూత పెట్టి జరసేపు ఉంచాలి. A few moments later. చింతపండు వేయరా, అది జరసేపు వేగినాక పులుసు పోసుకొని కారం ఉప్పు వేసి మసలా పెట్టుకుంటే కథం చేపల కూర అయినట్టే. ఇక చిన్నప్పుడు మా అమ్మ చేపల కూర చేస్తే ఎంత కమ్మగా ఉంటుండే తెలుసా. ఆహా, నాకు మా అమ్మనే నేర్పింది, అందుకే ఇంత మంచిగా చేస్తాను నేను వంటలు. జరసేపు మగ్గినాక ఉప్పు కారం పట్టియాల. పట్టిన తర్వాత చింతపులుసు పోసుకొని మగ్గినాక లాస్ట్కు మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని మీదికెళ్ళి కొత్తిమీర వేసుకుంటే సూపర్ ఉంటది. మీరు కూడా వేసుకొని చూడు ఎట్లుంటది. ఇప్పుడు చూస్తురు కదా, రేపు మరదళ్ళు వచ్చినాక అలా వంటలు మంచిగా లేవనుకో, మీరే నేర్పాలి. వినబడ్డదా? అంటే మేమే చేసి పెట్టాలరా? సరే మా ఇంటికి వస్తే చేసి పెడతాం, మరి మీ ఇంటికి వస్తే ఇక పిల్లలు ఎందుకురా మరి? ఇక మా ఇంటికాడ మేమేనట, మీ ఇంటికాడ మేమేనట, మాకెన్నట్రా మీరు చేసి పెట్టేది? చింతపండు పులుసు పోసుకున్నాం, ఇప్పుడు కారం వేసుకోవాలి. నేనైతే జర గట్టిగానే ఎత్తా, మాకు ఏ కూర ఉన్నా మత్తు ఘాటుగా ఉండాలి. చింత పులుసు అయినా ఏదైనా నీసైనా మీరు ఎంత తింటే అంతే వేసుకోరు. A few minutes later. అబ్బా, మూత తీయగానే కమ్మగా వాసన వస్తుంది. ఇక మెల్లగా గలబెట్టాలరా, ఇష్టం వచ్చినట్టు కలిపినరా అనుకో ముక్క మొత్తం ఇచ్చుకపోతుంది. వినబడ్డదా? మూత పెట్టు జరసేపు మగ్గని. బాగా మంచిగా తింటాడా నీ కూర? నేను వండినాక తినడారా? ఏమో ఏనాడు కనవాలే మరి. బాగా తినగా కనవాలేదా? నువ్వేమో అండి పెట్టిండా తెచ్చి పెట్టిండా?
బాగా తెచ్చి పెడితేనే కదరా నేను అండేది. ఇలా కొత్త చింతపండు, కొత్త కారం, కొత్త పసుపు అన్ని కొత్తయే. మొన్ననే పట్టించినాం అన్ని. సూపర్ ఉంటది, చూడాలి. తిన్న తర్వాత తెలుస్తుంది ఎట్లుంటది అన్నది. అమ్మ పట్టించిందారా? పట్టించిందక్క. ఆ? మొన్న నీ కోసం 5 కిలోల మిరపకాయలు పట్టించి పెట్టే. అవునా? తొడిమిల వాళ్ళు తీసిండ్రా? 2,000 నేనే తీసిన. ఇది తీయలే? వాడు ఎక్కడ తీసిండు, వాడు తప్పించుకున్నా. వాడు పనికి అంగనే అంగడు. అవురా? తొడిమలు తీస్తేమేవురా? కారం పట్టించిందని నేనక్క. అయితే మీద తీస్తే పట్టించుకొని వచ్చినావు అంతేనా? అది ఎంత ఘాటు ఉంటుంది నీకే వస్తుంది ఘాటు. తీసేటప్పుడు లేని ఘాటు పట్టించినట్టు. ఘాటు వస్తుంది చుడికి. తినంగా రాదురా ఘాటు. ఎందుకు రాదు? చూడు ఒకసారి కలబెట్టు, కలబెట్టు. తీ మూతది. దాని మీద పెట్టు, దాని మీద పెట్టు. కలబెట్టురా. ఏ మెల్లగా ముక్కలు చితుకుతాయిరా. మెల్లగా కలబెట్టాలి. అది మటన్ అనుకుంటున్నావురా? అట్లా దగ్గర పడ్డట్టేరా. అయిపోయింది అదేంది అట్లా ముక్కు ఉడికినట్టే. ముక్కు అప్పుడే ఉడికింది. A few minutes later. వేడి వేడి చేపల కూర రెడీ. ఏంటిరా నోరుతుందారా? ఫస్ట్ ముక్కేస్తా. అమ్మ మంచిగా వండిందా నేను మంచిగా వండిందా అని చెప్పురా ఇక. ఏమన్నా ఉన్నదారా? అబ్బా నేనే నాన్నకి ఇంత మంచిగా వండిందా అంటే అద్భుతంగా ఉంది అక్క. అమ్మ కూడా ఇంత మంచిగా ఉండాలి. సూపర్ అండే. ఏ 2 ముక్కలు ఎక్కత్తానా అంటానవారా? నిజం చెప్పినప్పుడు నిజంగా మంచిగా అయింది. మీరు ఇట్లనే చేసుకోర్రి, చేసుకొని తిని చెప్పుర్రి ఎట్లుంది అన్నది. తినేటోళ్ళకే మాకే ఎట్లుంటే మీకు చూసేటోళ్ళ పూరీలు ఊరాలి. మీరు కూడా నేను చెప్పినట్టే అండుర్రి. అండినాక తిన్నాక ఎట్లుందో కామెంట్లో పెట్టుర్రి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకుర్రి. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టుర్రి.